తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇంతవరకు తను మాత్రమే భుజగభూషణ వర్మ చేతిలో కీలుబొమ్మగా ఉంది. ఒక విధంగా చూస్తే ఇది కొంతలో కొంత నయం అనుకుంటున్న కల్పలతకి బాసురుడు కూడా రాజమహల్ విధులలోనే నియుక్తుడవడం మింగుడు పడలేదు. తనతో పాటు తమ్ముడు కూడా భుజగభూషణ వర్మ ఆటలో పావుగా మారిపోయాడన్న విషయం ఆమెకి స్పష్టమైపోయింది. ఇప్పుడు ఈ ఆటంతా ఎట్టుపోతుందోనని భయం పట్టుకుందామెకి. ఇదంతా ఒక ఎత్తైతే ఈ పన్నాగం ఇక్కడితో ఆగుతుందా, లేక అభం శుభం తెలియని గిరిజకి కూడా సంక్రమిస్తుందా అన్న దిగులుతో కల్పలత అల్లాడిపోతూ ఉండడం ఒక్కటి మరో ఎత్తయింది. పక్కన ఏదో అలికిడి కావడంతో గతం తాలూకు ఆలోచనల్లోంచి బయటపడింది. తెలియకుండానే కన్నీళ్లు కారిపోవడంతో చెంపలు తడితడిగా అనిపిస్తుంటే చప్పున తుడుచుకుంటూ పక్కకి చూసింది. సరస్వతి దీపం పట్టుకొని తననే వెతుక్కుంటూ రావడం ఆమె కంటపడింది. పైబడిన వయసు వలన కళ్ళు సరిగ్గా కనపడకపోవడంతో ఆ చీకట్లో మసక వెలుగులో ఒక్కో అడుగు తడుముకుంటూ వేస్తోంది. దిగ్గున కూర్చున్న చోటు నుంచి లేచి తల్లికి ఎదురు వెళ్ళింది కల్పలత. అమ్మా, నువ్వెందుకు వస్తున్నావు అడిగింది. నీకోసమే. ఇక్కడేం చేస్తున్నావు? దివ్యను పైకెత్తి ఆ వెలుగులో ఆమెను పరికించి చూడడానికి ప్రయత్నిస్తూ ప్రశ్నించింది. ఊరికే వెన్నెల బాగుందని కూర్చున్నాను, చటుక్కున అబద్ధం చెప్పేసింది. అది విని గాఢంగా నిట్టూర్చిందావిడ. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఉండాల్సిన దానివి, చంటి పిల్లల్ని చంకనేసుకుని వాళ్ళకి చందమామని వెన్నెలని చూపిస్తూ గోరుముద్దలు తినిపించాల్సిన దానివి. ఇలా ఒంటరిగా వెన్నెల్లో కూర్చోవాల్సిన దుర్గతి పట్టింది నీకు. అయినా మగ దిక్కంటూ ఇంట్లో ఒకడు ఉన్నాడుగా, వాడిని పెట్టుకొని నా తిప్పలు నేను పడతాను. పెళ్లి చేసుకుని నీ దారిన నిన్ను వెళ్ళమంటే విన్నావు కావు. అప్పటికి వాళ్ళు చిన్నపిల్లలని పెళ్ళి వద్దన్నావు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనా మమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు వద్దంటున్నావు. ఏంటో నీ జాతకం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం నీ వయసుకి ద్వితీయం వాడైనా దొరక్కపోడు. రెండో పెళ్లి సంబంధం అంటే ఒకరికి నలుగురు కనిపిస్తారు. కనీసం అలాంటి వాడిని చూసుకొని అయినా పెళ్లి చేసుకోరాదు? నచ్చ చెబుతున్నట్టుగా అంది సరస్వతి. ఇప్పుడు నా బతుక్కి అదొక్కటే తక్కువ మనసులోనే విచారంగా అనుకుంది. పైకి మాత్రం సర్లేమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నేను కాసేపు ఇక్కడ కూర్చొని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అంది అనునయంగా. ఆ మాట చెబుదామనే వచ్చాను. రేయి తొలిజాము ముగియబోతోంది. పెళ్ళి కాని పిల్లవి నువ్విలా ఒంటరిగా చీకట్లో కూర్చోవడం ఎవరైనా చూస్తే బాగుండదు. అంచేత లోపలికి వచ్చేయి అంది. తల్లి మాటలకి మనసు కలుక్కుమంది. కానీ ఆవిడ అన్న దాంట్లో అబద్ధం లేదు కనుక మారు మాట్లాడక లోపలికి నడిచింది. ఇంట్లో తన వాళ్ల కోసం, వాళ్ల కనుసన్నలలో, బయట మహలు వాళ్ల కోసం, వాళ్ల అదుపాజ్ఞలలో అన్నట్టుగా సాగిపోతున్న తన జీవితాన్ని చూసుకుంటే ఆ క్షణంలో తన మీద తనకే జాలేసిందామెకి. బాధపడుతూనే పక్కజేరి కళ్ళు మూసుకుంది. అదే సమయంలో ఆమె మనసులో హఠాత్తుగా తల ఎత్తిందొక సందేహం. ఒక ఆడ మగల మధ్య వలపు ఉందన్న విషయం తెలిసిన వెంటనే సర్వసాధారణంగా ఇరువైపుల పెద్దలు చేసే మొట్టమొదటి పని ఆ జంటని విడదీసి ఒకరికొకరిని దూరంగా ఉంచడం. అలా చేయడం వల్ల కొన్నాళ్లకి వాళ్ళు తమ ప్రేమని మర్చిపోతారన్నది వాళ్ళ ఆలోచన. విరాజిత వలుపు విషయం బయటపడగానే సువర్ణవల్లి అదే చేసింది. కనుకనే భాసురుడు విరాజిత ఇద్దరూ దూరమయ్యారు. నిజంగా విరాజితని దక్కించుకోవాలంటే భుజగభూషణ వర్మ ఆ ఇద్దరికీ మధ్య ఏర్పడిన ఆ దూరాన్ని మరింత పెంచాలి. అసలు భాసురుడు అనేవాడు ఎక్కడున్నాడో ఆమె ఊహకి కూడా అందకుండా చేయాలి. కానీ ఇదేమిటి? భుజగభూషణ వర్మ పనిగట్టుకుని మరీ తమ ఊరికి వచ్చి వివరాలు సేకరించి ఒక పథకం రచించి తమ కుటుంబాన్ని తెచ్చి విరాజిత ఎదురుగా ఉంచుతున్నాడో. అసలు ఇదేం తెలివి? ఈ ప్రకారం నడిస్తే విరాజిత బాసురుణ్ణి మర్చిపోవడం కాదు, కట్టెదుట తిరుగుతున్న అతడిపై మరింత ప్రేమని పెంచుకొని ఇంకా ఇంకా ఏదో విధంగా అతడికి దగ్గర కావాలని చూస్తుంది. అదే జరిగితే బాసురుడు ఊరుకుంటాడా? అసలే ప్రేమికులకి తెలివితేటలు ఎక్కువ. వాళ్ళకి లోకం కళ్ళు కప్పడం నిమిషాల మీద పని. అలా కళ్ళు కప్పడం మొదలుపెట్టారంటే ఆ తర్వాత కథ ఎంత దూరమైనా పోవచ్చు, ఏ మలుపైనా తిరగొచ్చు.
మరి ఇదంతా భుజగభూషణుడికి తెలియదని అనుకోవడానికి వీలేదు. ఒకవేళ అంతా తెలిసే చేస్తున్నాడు అనుకుందామన్నా ఎందుకు చేస్తున్నట్టు తనను తాను ప్రశ్నించుకుంది. సమాధానం దొరకలేదు. అసలు ఇలా తనలో తాను గుంజాటన పడడం కాదు, రేపు ఈ మాట భుజగభూషణ వర్మనే పట్టుకుని అడిగేయాలి అనిపించడంతో అప్పుడు ఆమెకి కునుకు పట్టింది. తెల్లవారగానే కల్పలత యథారీతి రాజమహల్కు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా వచ్చారు ఇద్దరు రాజభటులు. విరాజిత గారికి శారీరక అస్వస్థత కలిగింది. దానివల్ల 10 దినాల పాటు నాట్య శిక్షణ వాయిదా వేశారు. కాబట్టి తమర్ని రాజమహల్కు రావద్దని భుజగభూషణుల వారి ఉత్తర్వు తెలిపి రమ్మన్నారు అంటూ విన్నవించి తక్షణం వెనుదిరిగిపోయారు భటులు. 10 రోజుల పాటు అటువైపుకి పోవక్కర్లేదన్న మాట వినగానే గుండె మీద ఉన్న పెద్ద బండరాయి తొలగిపోయిన భావన కలిగింది కల్పలతకి. కానీ అవతలి గదిలో ఉండి ఇదంతా వింటున్న భాస్కరవర్మకి మాత్రం ప్రాణం విలవిలలాడింది. నిజానికి తలవని తలంపుగా చంద్రపురిలోనికి అడుగుపెట్టింది మొదలు అతడి హృదయం విరాజిత దర్శనం కోసం పరితపించిపోతోంది. కల్పలత విధుల కోసం రాజమహల్కు వెళ్ళడం ఆరంభించినది మొదలు చాలాసార్లు ఆమె మేనాను అనుసరించి వెళ్ళాడు. విరాజిత కానీ ఎక్కడైనా కనిపిస్తుందేమో ఆమెను కళ్ళారా చూడాలని. అయితే రాజమహల్ ప్రధాన ద్వారం వరకు వెళ్ళగలిగాడు, కానీ దాన్ని దాటి లోనికి ప్రవేశించలేకపోయాడు. ద్వారం వద్ద కావలివారిని ఎంత బ్రతిమలాడినా తాను కల్పలత సోదరునని ఆమెకు సహాయకుడిగా వచ్చానని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు సరికదా. అనుమతి పత్రం లేనిదే లోనికి పోనివ్వమని ఖరాఖండిగా చెప్పేశారు వాళ్ళు. వాళ్ళలా అభ్యంతరం చెప్పడంతో మరో దారి ఏదైనా దొరుకుతుందేమోనని ప్రాకారం చుట్టూ తిరిగి చూశాడు. చుట్టూ తిరిగి రావడానికి 2 రోజులు పట్టింది, కానీ దాన్ని దాటి వెళ్లేందుకు చిన్న ఆధారం కూడా కానరాలేదు సరికదా. ప్రాకారం బయట కూడా 2 బారలకి ఒక భటుడు చొప్పున గస్తీ తిరుగుతూ కనిపించారు. ఎప్పటిలాగే మీనా బోయిళ్లను బురిడీ కొట్టించి వారి స్థానంలో చేరి మహల్లోనికి ప్రవేశించాలని చూశాడు. కానీ వాళ్ళకి సైతం ఒకే విధమైన రాజోచిత దుస్తులు, చేతికి గుర్తింపు బిళ్ళలు ఉండడంతో ఆ ప్రయత్నం సైతం బెడిసి కొట్టింది. ఇక తను ఏదో విధంగా రాజమహల్ ఉద్యోగి అయితే తప్ప లోపలికి ప్రవేశించడం, విరాజితను చూడటం ఇవేవీ వీలు కావని అతడికి స్పష్టమైపోయింది. దాంతో చాలా నిరుత్సాహపడమే కాదు, తను అసలు విరాజితని కలవగలడో లేదోనని భయపడ్డాడు కూడా. ఆ భయంతోనే చాలాసార్లు కల్పలతని బ్రతిమలాడాడు. తనకి కూడా రాజమహల్లోనే ఏదైనా పని ఇప్పించమని, ఒకరికొకరు తోడుగా వెళ్ళి విధులు నిర్వర్తించుకురావచ్చుననీను. కానీ ఆమె భయాలు ఆమెకి ఉండడం వల్ల అతడిని అక్కడ పెట్టించేందుకు ఏ ప్రయత్నమూ చేయలేదు. భాస్కరుడికి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ అతన్ని రాజమహల్లోనికి మాత్రం రానివ్వకూడదని చాలా గట్టిగా నిశ్చయించుకుందామే. విరాజితకి భుజగభూషణ వర్మతో వివాహం అయిపోయేంత వరకు రోజులు ఇలాగే గడిచిపోతే చాలని కోరుకుంది కూడా. ఇవేవీ తెలియని భాస్కరుడు మాత్రం ప్రతిరోజు పని వెదుక్కునే వంకన బయటికి రావడం, రాజమహల్ పరిసరాల్లో తిరుగుతూ విరాజిత దర్శన భాగ్యం కోసం నిరీక్షించడం అతడి దినచర్యగా మారిపోయింది. ఇంతలో అతడి ఆవేదనకు తెరదించుతున్నట్టుగా మదనుడి సంఘటన జరిగి తద్వారా అతడికి రాజమహల్ కొలువు లభించింది. అది అలా లభించిన మరుక్షణం ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయాడు భాస్కరుడు. అది లగాయతూ తనకు నియామక ఉత్తర్వులు రావడం కోసం, మహల్లోకి ప్రవేశించడం కోసం క్షణాలు లెక్కించుకుంటూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడతడు. ఇక ఈరోజో రేపో రాజమహల్కు వెళ్ళి వెంటనే ఏదో విధంగా విరాజితని చూస్తాడని కలలు కంటున్న అతడిని ఆమె అస్వస్థత వార్త కలవరానికి లోన్ చేసింది. అటువంటి సమయంలో తక్షణం ఆమెను చూడకుండా ఉండలేక సతమతమవుతూ వీధి అరుగు మీదనే అటూ ఇటూ అసహనంగా పచార్లు ప్రారంభించాడు. అప్పుడొచ్చారు మరో 2 రాజభటులు. ఈసారి వచ్చిన వారిద్దరూ కాలిబంట్లు కారు అశ్వికులు. మదనుడు పంపగా భాస్కరవర్మ నియామక ఉత్తర్వులు తెచ్చారు. వారిని చూడగానే అతడి కళ్ళు మెరిశాయి. భటులు అతడి ముందు నిలబడి వినయంగా అభివాదం చేసి తాము ఏ పని మీద వచ్చింది చెప్పి నియామక ఉత్తర్వులు ఉన్న లేఖ అందించగానే పోయిన ప్రాణం తిరిగి బొందిలోనికి ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఉత్తర్వు లేఖ అందించి రాజభటులు వెళ్ళిపోయారు. వెంటనే ఆ లేఖతో లోనికి పరుగు తీశాడు భాస్కరుడు. అమ్మా, నియామక ఉత్తర్వులు వచ్చేశాయి అంటూ. అది విని సరస్వతి, గిరిజ సంబరపడిపోతే కల్పలత మాత్రం పక్కనే శతఘ్ని పేలినట్టుగా భయపడింది. శుభవార్త చెప్పావు. ఎప్పుడు వెళ్ళాలి నాయనా కొలువుకి? ఆనందంగా అడిగింది సరస్వతి.
నేడు రేపు కాక 3వ దినాన చెప్పాడు. గబగబా తిథి నక్షత్రాలను లెక్కించింది సరస్వతి. గణన పూర్తయ్యేసరికి ఆమె ముఖం వెలిగిపోయింది. ఎల్లుండి దశమి శుక్రవారం, పైగా తారాబలం రీత్యా నీకు క్షేమతార కాబట్టి దివ్యంగా ఉంది అంది. అది విని విరక్తిగా నవ్వుకుంది కల్పలత. భుజగభూషణవర్మ అనుకున్న విధంగా విరాజితను చేపడితే తప్ప వీడికి క్షేమఘడియలు రావు. ఈ లోపల వీళ్ల వలపు గాథ ఎక్కడా ఎటువంటి అనూహ్యమైన మలుపులు తిరగకుండా ఉండాలి. అప్పుడే వీడికి ఆనందయోగం మనసులోనే అనుకుంటూ దీర్ఘంగా నిశ్వసించింది కల్పలత. తమ ఎడబాటు కేవలం సువర్ణవల్లి మూలంగానే అయి ఉంటుందన్న అభిప్రాయంలో ఉన్నాడు భాసురవర్మ. అందుకే ఆ ఊరిని వదిలి ఆవిడకి దూరంగా వచ్చేసిన తర్వాత కూడా కల్పలత ఇంకా ఎందుకు భయపడుతూ ఉందో అతడికి అంతుపట్టలేదు. ఇక్కడ జరుగుతున్నవేవి సువర్ణవల్లికి తెలిసే అవకాశం లేదు కనుక కల్పలత భయం అతడికి అర్థం లేనిదిగానే తోస్తోంది. అందుకే అక్కగారి ముఖంలో కదలాడుతున్న నీడల్ని చూసి తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుంచి అవతలికి నడిచాడు. రాత్రయ్యే కొద్దీ నవనీతలో గుబులు విపరీతంగా పెరగనారంభించింది. అందుకు కారణం ఉదయం విరాజిత పరోక్షంలో ఒంటరిగా ఉన్న తనని దొరకబుచ్చుకొని భుజగభూషణ వర్మ ఆమెతో వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలును. విరాజితకి బలం పుంజుకోవడానికి వైద్యులు ఇచ్చిన మూలికలు తీసుకొని దగ్గరుండి మరీ కషాయం చేయించుకొని రావడానికి పాకశాల వైపు దారి తీసింది నవనీత. ఆమెను దారిలోనే అటకాయించాడు భుజగభూషణ వర్మ. ముందుకు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా నిలిచిన అతడిని చూస్తూనే ధైర్యం చేసి దాటుకుని వెడితే ఏం చిక్కొచ్చి పడుతుందోనన్న ఉద్దేశంతో చటుక్కున నిలిచిపోయింది నవనీత. ఎదురుగా నిలిచిన ఆమెని అదోలా చూశాడతడు. నవనీతమ్మా, క్షేమమేనా అడిగాడు. గుండె జల్లుమందామెకి. ఇంతవరకు క్షేమమే అంది భయాన్ని బయటికి కనపడనీయకుండా ఉంచడానికి ప్రయత్నిస్తూ. ఇంతవరకు అంటున్నావు, ఏం ఇక ముందు కూడా క్షేమంగా ఉంటావన్న నమ్మకం లేదా ఏమిటి అడుగుతుంటే అతడి స్వరంలో హేళన తొంగి చూసింది. రేపు కాదు రాబోయే క్షణంలో ఏం జరగబోతుందో ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది నమ్రతగా జవాబిచ్చింది. అదేమిటో గాని ఈ మధ్యకాలంలో భలే వేదాంత ధోరణబ్బింది నీకు ప్రశంసిస్తున్నట్టుగా వెక్కిరించాడు. అంతా తేటతెల్లమవుతున్నా సరే నవనీత మాట్లాడలేదు. సరే, ఇప్పుడు నీకు నేనొక పని చెప్పబోతున్నాను. దాన్ని నువ్వు చెప్పినట్టుగా 3వ కంటికి తెలియకుండా చేయాలన్నమాట. చేస్తావా అని అడగను. నీ ప్రాణాలు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చేసి తీరాలి అని మాత్రమే శాసిస్తున్నాను మెత్తగా చెప్పాడు. నవనీతకి ఒక్క క్షణం గుండె ఆగిపోయి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. భగవంతుడా, ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఎవరికి ఏ కీడు తలపెట్టనున్నాడో మనసులోనే అనుకుంది. పైకి మాత్రం ఏం చెయ్యాలో సెలవివ్వండి అంది అక్షరం కూడబలుక్కుంటూ. ఈ రాత్రికి నేను విరాజిత మందిరానికి పొరపాటు శయన మందిరానికి రావాలని నిర్ణయించుకున్నాను. రాకుండా ఆగలేను కనుక వచ్చే తీరుతాను. కాబట్టి ఆమెకి తెలియకుండా ఇంకెవ్వరికి అనుమానం రాకుండా నేను లోనికి చొరబడేందుకు అనువుగా నీవు ప్రధాన ద్వారపు గడియను తీసి ఉంచాలి. అంతేకాదు ఆ సమయానికి ఆ పరిసరాల్లో ఏ పరిచారికలు మెలకువతో ఉండరాదు, నీతో సహా చెబుతూనే దట్టిలోంచి ఒక చిన్న మూటను తీసి ఆమెకి అందించాడు. వణికే చేతులతో దాన్ని అందుకుంది నవనీత. ఇదొక చూర్ణం. దీన్ని పాలల్లో కానీ నీళ్లల్లో కానీ కలిపి తాగిస్తే తాగిన వారు గాఢ నిద్రలోకి జారిపోతారు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా తిరిగి సూర్యోదయం వరకు మెలకువ రాదు. దీన్ని నీళ్ళల్లో కలిపి అందరికీ తాగించు, విరాజితకి మినహా. అర్థమైందా అన్నాడు. భయంగా తలూపింది. అర్థమైంది అన్నట్టు. ఇప్పుడు నువ్విక వెళ్ళొచ్చు అన్నాడు. బతుకు జీవుడా అనుకుంటూ ముందుకు కదలబోయేంతలో మళ్ళీ ఆగాగు, ఒక్క నిమిషం అన్నాడు. టక్కున ఆగిపోయింది. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ రాత్రి విరాజితని అందంగా అలంకరించు. తెల్లని దుస్తుల్లో తలలో పూలతో తొలిరేయి నాటి శోభనపు వధువు ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇక వెళ్ళు ఆజ్ఞాపించాడు. అతడు చెప్పడమే ఆలస్యం. బతికాన్రా దేవుడా అనుకుంటూ ముందుకు పరుగు తీసింది. అవతలికి వెళ్ళాక కొండంత తండ్రి అండగా ఉండగా తన రాజమహల్లోనే ప్రమాదంలో పడిపోతున్న విరాజిత నిస్సహాయ స్థితిని తలుచుకుంటుంటే ఆమెకి ఒక్క పెట్టున దుఃఖం ముంచుకొచ్చింది. ఆపుకోవడం చేతకాక ఒక పక్కకి వెళ్ళి ఎవరి కంటా పడకుండా పొగిలి ఏడ్చింది. ఏడుపుతో
కొంత గుండె బరువును దింపుకున్నాక అప్పుడు ఆలోచనలో పడింది. బాధ, భయం, భుజగభూషణ వర్మ కుట్రను భగ్నం చేసి ఎలా అయినా విరాజితని రక్షించుకోవాలన్న తీవ్రమైన కోరిక ఇవన్నీ కలిసి ఆమెకి త్వరగానే ఒక దారిని చూపాయి. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక భయపడలేదామె. కషాయం తెస్తానంటూ వెళ్ళేటప్పటికీ ఉత్సాహంగా ఉన్న నవనీత తిరిగి వచ్చేసరికి అదోలా అయిపోవడం గమనించి విస్తుబోయింది విరాజిత. ఈ కాసేపట్లో నవనీత దిగాలు పడిపోయేంతటి బలమైన సంఘటన ఏం జరిగిందో ఆమెకి అంతుపట్టలేదు. దాదీ, ఏమిటలా ఉన్నావు? అడిగేసింది ఇక ఉండబట్టలేక. ఎందుకంటే ఒకానొక సందేహం పురుగులా నా మనసుని తొలిచొస్తోంది కనుక మెల్లగా అంది. అందుకేనేమిటి అలా ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుగా ఉన్నావు? హాస్యమాడింది విరాజిత. ఇంకొకప్పుడు మరొకప్పుడు అయితే ఆ మాటకి పగలబడి నవ్వి ఉండేదామే. కానీ ఈసారి నవ్వలేదు సరికదా. చటుక్కున కళ్ళెత్తి సూటిగా చూసింది విరాజిత వైపు. ఆ చూపుల్లో ఎన్నెన్నో సందేశాలు. విరాజిత బ్రుకుటి ముడివడింది. ఎన్ని గడేల క్రితం నుంచి మొదలైందేమిటి నిన్నీ పురుగు తొలవడం? నిలదీసింది. ఇందాక మీకోసం కషాయం చేయించి తీసుకురావడానికి పాకశాల వైపు వెళ్ళినప్పటి నుంచి చెప్పింది. అక్కడ ఈ పురుగు ఏ ప్రదేశంలో నీ మనసులోనికి ప్రవేశించిందో తెలుసుకోవచ్చా? అదోలా అడిగింది. వెళ్లే దారిలోనే చెబుతుంటే ఆమె గొంతు భయంలో వణికింది. అప్పుడు అర్థమైంది విరాజితకి ఆమె దేనికో భయపడుతోంది. కానీ ఆ విషయాన్ని ధైర్యం చేసి బయట పెట్టలేకపోతోంది. అందుకే అన్యాపదేశంగా తనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. సరే, ముందు నీ సందేహం ఏమిటో చెప్పు అంది అనునయంగా. సీత వంటి ఒక ఆడదానికి తనని అపహరించుకుపోయేటందుకు రావణాసురుడు వంటి వాడు వస్తాడని ముందుగానే తెలిస్తే ఏం చేస్తుంది? అసలు రాముణ్ణి బంగారు లేడి కోసం వెళ్ళనివ్వదు. వెళ్ళనిచ్చిన లక్ష్మణుడిని వెనుక పంపదు. పంపినా అతడు గీసి వెళ్ళిన గీతని దాటి బయటకు రానిరాదు కదా. మరి దుర్యోధనుడి వంటి మగాడొకడు వస్త్రాపహరణం చేయబోతున్నాడని ద్రౌపది వంటి ఆడదానికి ముందే తెలిస్తే ఏం చేస్తుంది? వెనక ముందు ఆలోచించకుండా ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని చంపి పారేస్తుందేమో బహుశా. అదలా ఉంచండి. అహల్య వంటి ఆడదాని మీద మోహంతో ఇంద్రుడి వంటివాడు రూపం మార్చుకుని మాయోపాయంతో ఆమెను అనుభవించడానికి వస్తున్నాడే అనుకోండి. ఇది ఇలా జరగబోతోందని ఆ అహల్యకి ముందుగానే తెలిసిపోయిందనుకోండి, ఏమవుతుంది? అడిగింది. బహుశా ఆమె ముందు గౌతముణ్ణి బయటికి వెళ్ళనివ్వదు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే తను కూడా అతడితో పాటు నదికి వెళ్ళిపోతుంది. కాస్త ఆలోచించి చెప్పింది. ఒకవేళ ఆమెకి కదలగలిగే పరిస్థితి లేక కుటీరం లోపలే ఉండిపోయి ఉంటే ఏం చేసి ఉండేది? పరపురుషుడు చెంతకు వస్తుంటే అన్నీ తెలిసి చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ముందు ఇంత విషం మింగి చస్తానని బెదిరిస్తుంది. అంత బెదిరింపు ఎదురయ్యాక వాడు వెనుదిరగకుండా ఉండడుగా అంది ఆవేశంగా. అది విని హాయిగా నిట్టూర్చింది నవనీత. అంటే పరాయి మగాడు చెంతకి వస్తున్నాడని తెలిసినప్పుడు ఆడది ఏదో విధంగా అతడి నుంచి తనంతాను రక్షించుకోగలదన్నమాట. ఇప్పటికీ నా మనసు కుదుటపడింది అంది గుండెలపైన చెయ్యి వేసుకుంటూ. అలా తాము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పరిచారిక ఆ సంభాషణంతా వింటూ అక్కడక్కడే తచ్చాడడాన్ని విరాజిత గమనించి ఆలోచనలో మునిగిపోయింది. సూర్యాస్తమయం అవుతుండగానే రాత్రి ఉడుపులుగా తనకి శ్వేతవస్త్రాలు తలలో తురిమేందుకు మల్లె జాజి దండలను సిద్ధం చేస్తున్న నవనీతం చూసి తెల్లబోయింది విరాజిత. ఏమిటివన్నీ? అసలెందుకు? సాయం సమయంలో ఇటువంటివన్నీ అలంకరించుకోవడానికి నేను నవవధువును కాను, అవివాహితను అంది కించిత్ కోపంగా. అయితే ఏమిటి? కన్నెపిల్లలు రాత్రిపూట తలలో పూలు తురుముకోకూడదన్న నిషేధం ఏమీ లేదు. కష్టపడి ఈ మాలలను కట్టాను. మేమంతా గాఢ నిద్రలో ఉండగా మీరు మాత్రం నిద్రపోకుండా చక్కగా ఈ పూలన్నీ అలంకరించుకొని తెల్లటి బట్టల్లో మెరిసిపోతూ చందమామని వెన్నెలని చూస్తూ తల్పంపై కూర్చుని ఉండగా ఏ రసిక చక్రవర్తో అమాంతం వచ్చి మిమ్మల్ని వాటేసుకున్నాడనుకోండి. అబ్బా, ఎంత బాగుంటుందో కదా అంది మురిపాన్ని పరవశాన్ని నటిస్తూ. అదిరిపోయింది విరాజిత. నవనీత కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది. ఆ కళ్ళ నిండా నీళ్ళు. ఈ అలంకరణకి నేను సుముఖంగా లేను అంది ఏదో శోధిస్తున్నట్టు ఆమె ముఖంలోకి చూస్తూ. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
మీరిక తప్పించుకోలేరు. కనుకనే నేను మిమ్మల్ని అలంకరించే తీరుతాను. చెబుతుంటే ఆమె స్వరంలో దుఃఖపు జీరతో కూడిన అసహాయత తొంగి చూసింది. ఈ విషయంలో నవనీత మాత్రమే కాదు, విరాజిత సైతం నిస్సహాయురాలే. అసలు విషయం అర్థం కావడంతో మారు మాట్లాడకుండా వెళ్ళి దర్పణం ముందు కూర్చుంది. వెంటనే ఆమెను అలంకరించడం ప్రారంభించింది నవనీత. ముస్తాబు మొత్తం పూర్తయిన తర్వాత ఆఖరున ఎవరూ చూడకుండా బంగారు పూసల హారం తీసి ఆమె మెడలో వేసింది. ఉలిక్కిపడి గబుక్కున దాన్ని తీసేయబోయింది విరాజిత. చటుక్కున చెయ్యి అడ్డుపెట్టి వద్దు అన్నట్టుగా ఆమెని కళ్ళతోనే వారించింది నవనీత. అప్పుడు మొదలైంది విరాజితలో కంపనం. ఎందుకంటే నిజానికి క్షణం క్రితం నవనీత ఆమె మెడలో అలంకరించిన బంగారు పూసల హారం రాజమహలు స్త్రీలు అనవరతం ధరించేది కాదు. అత్యవసరమైన ప్రాణాపాయ పరిస్థితుల్లో మాత్రమే అది వారి కంఠసీమను చేరుకుంటుంది. అందులో ఉన్న అన్ని పూసలు బంగారువే, ఒక్కటి తప్ప. ఆ ఒక్కదానిలో విషం నిండి ఉంటుంది. మిగతా పూసలన్నీ గట్టిగా ఉంటాయి. విషం కలిగిన పూస మాత్రం చాలా అల్పంగా పంటితో కొరకగానే చిల్లుపడి అందులోని పదార్థం నోటిలో పడే విధంగా ఉంటుంది. ఇంత అత్యవసరంగా నవనీత తనని శృంగారించడం ఎందుకో అర్థం కాకపోయినా గళసీమన వేసిన పూసల హారాన్ని బట్టి తనకేదో కీడు వాటిల్లబోతోందని మాత్రం ఆమెకి అర్థమైంది. కానీ అది ఎటువైపు నుంచి ఎవరి రూపంలో రాబోతోందో అది మాత్రం తెలియలేదు. అలంకరణ అంతా పూర్తయిన తర్వాత జాగ్రత్తమ్మా మనస్ఫూర్తిగా చెప్పింది నవనీత. అలాగే అన్నట్టుగా తల పంకించి శయ్యాగారంలోనికి దారి తీసింది విరాజిత. రేయి మొదటి యామం దాటుతుండగానే నవనీతతో సహా పరిచారికలందరూ గాఢ నిద్రలోనికి జారుకోవడం చూసి వారిపై మత్తుమందు ప్రయోగించబడిందని విరాజితకి తెలియకనే తెలిసింది. దాంతో ఒంటరిగా సేనాగారంలో ఉండడానికి భయం అనిపించింది. ఆఖరి ప్రయత్నంగా తండ్రి వద్దకు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అదలా రావడమే ఆలస్యం. వేగంగా నడుస్తూ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న ఆమె అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. అక్కడ కేవలం కవాటాలు దగ్గరగా మూసి ఉన్నాయి. కానీ ప్రధాన ద్వారపు గడియ మాత్రం వేయలేదు. ఆ గడియ వేయని తలుపు అప్పుడప్పుడే మెల్లగా నిశ్శబ్దంగా కొద్ది కొద్దిగా తెరుచుకుంటోంది. ఇదే ఆమెను భయపెట్టిన విషయం. ఆ భీతిలో వెనుతిరిగి లోనికి పరిగెత్తాలన్న తక్షణ కర్తవ్యాన్ని సైతం విస్మరించి కళ్ళు విప్పార్చుకొని అటే చూస్తూ నిల్చుండిపోయింది విరాజిత. ఇంతలో మెల్లగా తలుపు తెరుచుకుంది. ఆ వెంటనే నిశ్శబ్దంగా లోనికి ప్రవేశించిన భుజగభూషణవర్మ ఎదురుగా నిలబడి విస్ఫారిత నేత్రాలతో తననే గమనిస్తున్న విరాజితను చూసి గతుక్కుమన్నాడు. అన్నా నటనలో దిట్టా కనుకనే వెంటనే సర్దుకున్నాడు. ఏమెరుగని వాడిలా నటిస్తూ ఈ సమయంలో నువ్విక్కడెందుకు నిలబడ్డావు అని ఆమెను నిలదీయాలనుకునేంతలో ఆ మాట కాస్త ఆమె అడిగేసింది. ఈ సమయంలో మీరేమిటి ఇలా వచ్చారు అంటూ. ఎందుకో ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు. అందుకే ఓసారి నిన్ను చూడాలనిపించి వచ్చేశాను. ఒకవేళ మెలకువగా ఉన్నావేమో తెలుసుకుందామని తలుపు తట్టబోయాను. దాని మీద చెయ్యి వేసి వేయగానే చటుక్కున తెరుచుకుపోయింది. చెప్పొద్దు, అసలు నీ శయన మందిరం లోపల గడియ వేసి లేకపోవడం నాకు చాలా గాబరా తెప్పించింది. వచ్చింది నేను కాబట్టి సరిపోయింది. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే అనిపించి చాలా ఆగ్రహమే కలిగింది. అసలు ప్రతి మాసం ఇంతింత జీతాలు భత్యాలు తీసుకుంటున్న ఈ పరిచారికలంతా ఏమయ్యారో ఏం చేస్తున్నారో చూద్దామని ఇలా సడి చేయకుండా వస్తున్నాను. ఈ లోపల ఎదురుగా నువ్వే కనిపించావు. ఆసువుగా అబద్ధం చెప్పేశాడు. ఎందుకో విరాజితకి అతడి మాటలు నమ్మబుద్ధి కాలేదు. అయినా నమ్మినట్టు నటించింది. ఇప్పుడు అవగతమవుతోంది నాకు తలుపు గడియ ఎందుకు తీసి ఉందో. అతనే అన్నాడు మళ్ళీ. ఎందుకు? బ్రుకుటి ముడేసి అడిగింది. బయటికి రావడానికి నువ్వే తీసావు కదూ అన్నాడు హాయిగా నవ్వడానికి ప్రయత్నిస్తూ. కాదు అనబోయి వెంటనే మనసు మార్చుకొని అవును అన్నట్టుగా తలూపింది. ఆ వెంటనే ఈ పరిచారికలంతా ఎక్కడా? కనీసం నవనీత అయినా కనబడదేం అని ఆరా తీస్తాడనుకుంది. తన ప్రధాన రక్షణాధికారిగా అది అతడి బాధ్యత అని ఆమె అభిప్రాయం. కానీ ఆమె అంచనాలని తలక్రిందులు చేస్తూ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను విరాజిత, లోపలికి వెడదామా అన్నాడతడు ఆమె శయనమందిరం వైపు చూస్తూ. అతడి మాటలు వాటికి తోడన్నట్టుగా ఉన్న చూపులు గమనించేసరికి విరాజిత గుండె జల్లుమంది.
వేళ కాని వేళలో అతడు రావడమే అభ్యంతరం. అది చాలనట్టు వెంటనే తిరిగి వెళ్ళిపోకుండా మందిరంలోని కంటా వచ్చి తనతో మరికొంతసేపు గడపాలనుకోవడం మరింత అభ్యంతరం. ఇవన్నీ కలగలిపి చూస్తుంటే తనకి వాటిల్లబోయే కీడుకు కారణం భుజగభూషణవర్మ కానీ కాదు కదా అన్న అనుమానం కలిగిందామెకి. ఆ సందేహం రావడమే ఆలస్యం. ఇక జాగు చేయలేదు విరాజిత. నేనేమో బయటకు వెళ్ళి అలా వెన్నెల్లో తిరుగుదామని ఆయత్తమవుతుంటే మీరేమిటి లోపల కూర్చుందామంటున్నారు? మూతిని సిఫార్సులా చుట్టి కాస్తంత అమాయకత్వం అభినయించింది. ఆమె మాటలకి మరోసారి గతుక్కుమన్నాడు భుజగభూషణుడు. చచ్చి చెడి అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తే ఆఖరి నిమిషంలో అది కాస్త విఫలమవుతున్నట్లు అనిపించేసరికి అతడి ముఖం ఒక్క క్షణం కోపంతో జేవురించింది. అది క్షణమే. అంతలోనే మళ్ళీ అతనికే అనిపించింది, బలవంతంగా అయినా ఇది విరాజితతో తన తొలి సమాగమనం. ఆ సరసకేళి ఏదో ఇలా అందరిలా 4 గోడల మధ్య చేసుకునే కంటే ఆరుబయట పూల పందిళ్ల కింద జాబిలి వెన్నెలల సాక్షిగా చేసుకుంటే మరింత రంజుగా ఉంటుంది కదా. పైగా అక్కడైతే కావలివారు తన ఆజ్ఞ మీరి రారు. మిగిలిన వారిని ఎంత పిలిచినా ఆ పిలుపు ఎవ్వరికీ అందదు. అక్కడైతే మరీ మంచిది అని. నువ్వు ఆరుబయట తిరగాలనుకోవడానికి నేను రావడానికి సరిగ్గా సరిపోయింది. ముద్దుల మరదలివి. నీ కోరికను నేనెందుకు కాదనాలి? పదా అన్నాడు బయటికి దారితీస్తూ. బతికాన్రా భగవంతుడా అనుకుంటూ గబగబా ముందుకు కదిలింది విరాజిత. కొంచెం అవతలికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ తండ్రి మందిరానికి చేరుకోవాలన్నది ఆమె ఆలోచన. కానీ భుజగభూషణుడు అంతకంటే తెలివైనవాడు. అందుకే ప్రధాన ద్వారం దాటి బయటికి వస్తూనే చప్పట్లు చరిచి ద్వారపాలకులను పిలిచాడు. అరక్షణంలో అతడి ముందు నిలిచారు వాళ్ళు. అమ్మాయిగారు కొంతసేపు ఏకాంతంగా వనవిహారం చేయాలనుకుంటున్నారు కనుక వారి మందిరం నుంచి బయటకు పోయే ప్రధాన ద్వారాన్ని మూసివేసి బయట కావలి కాయండి అంటూ ఆజ్ఞ ఇచ్చేశాడు. అతడు అంత వేగంగా స్పందించగలడని ఊహించని విరాజిత హతాశురాలైపోయింది. ఆమె అలా అవడానికి కారణాలు 2. ఇక ఇప్పుడు భుజగభూషణుడికి తెలియకుండా చీమ కూడా తన అంతరంగిక మందిరంలోనికి రాలేదు. వస్తే పోలేదు. ఇది మొదటిది. ఇక రెండోది, ఇంత రాత్రివేళ అతడు అంత ధైర్యంగా తనను కలవడానికి రాగలిగాడంటే అతడి బలం బలగం సామాన్యమైనవి కావు. ఇంత బలవంతుడిని ఎదిరించి నిలవడం దరిదాపు అసాధ్యం అనిపించడం. ఎంచుకున్న మొదటి దారి మూసుకుపోవడంతో ఇక గత్యంతరం లేనట్టుగా ఉద్యానవనం వైపు అడుగులు వేసింది. తన ఉత్తర్వులు వింటూనే కళావిహీనమైపోయిన ఆమె వదనాన్ని గమనించి అటు తిరిగి వంకరగా నవ్వుకున్నాడతడు. ఆమెతో కలిసి ముందుకు నడుస్తూనే విరాజిత అంటూ పిలిచాడో చాలా మార్ధవంగా. చెప్పండి అందామె నడక ఆపకుండానే. నేను మాట చెబుతాను, ఏమీ అనుకోవు కదా? సంశయంగా అడిగాడు. అనుకోను, చెప్పండి అందన్న మాటే గాని లోపల ఆమెకి భయంగానే ఉంది. ఇదంతా తుఫాను ముందరి ప్రశాంతతేమోనని. నువ్వు చాలా అందంగా ఉంటావు చెబుతుంటే అతడి స్వరంలో ఒక రకమైన కాంక్ష తొంగి చూసింది. కృతజ్ఞురాల్ని. బెదురుని లోపలే అదిమి పెడుతూ బింకంగా అంది. నీ అందం నన్ను వివసుణ్ణి చేస్తోంది. అది నా స్వంతమైతే బావుండుననిపిస్తోంది. కాదు కాదు, నీ కోసం నేను పరితపించిపోతున్నాను. నన్ను వివాహం చేసుకోరాదు? ఆశగా అడుగుతుంటే అతగాడి ముఖంలో ఓపలేనంత విరహం కదలాడింది. ముందుకు నడుస్తున్నదల్లా కాళ్ళకి బంధాలు పడినట్టుగా ఠక్కున ఆగిపోయింది. ప్రమాదం పగబట్టిన పాములా మారి పడగ విప్పుకొని కొద్ది కొద్దిగా తన వైపు జరుగుతూ వస్తోందన్న విషయం ఆమెకి అర్థమైపోయింది. అప్రయత్నంగానే చెయ్యెత్తి గుండెపైన వేసుకుంది. వేళ్ల కొసలకి చల్లగా తగిలింది పసిడి పూసల విషహారం. దాని స్పర్శతో కొద్దిగా ధైర్యం చిక్కిందామెకి. ఆమె మౌనం అతడికి నచ్చలేదు. ఏమిటి మాట్లాడవు? నేను నిన్ను ఎంత గాఢంగా వలిచానో తెలుసా? నిజం చెప్పాలంటే విషసర్పం బారి నుంచి కాపాడడం కోసం నిన్ను పట్టుకొని అనుకోకుండా ఎదకి హత్తుకున్నానే, ఆనాడే నా హృదయం నీదైపోయింది. అప్పటినుంచి నిన్ను తలచి నేను పిచ్చివాణ్ణి కాని క్షణం లేదు. విరాజిత, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆ ఇష్టాన్ని తెలియపరచడం కోసమే ఈరోజు ఇంత సాహసానికి ఒడిగట్టాను. నన్ను అంగీకరించవు? గబాలున దగ్గరగా వచ్చి చటుక్కున ఆమె చేతులు పట్టుకుంటూ ప్రాధేయపడ్డాడు. అసంకల్పితంగానే అతడి చేతుల్ని విదిలించి కొట్టింది విరాజిత. అక్కడితో ఆగకుండా గబుక్కున దూరం జరిగింది. బావా, ప్రాణదాతలుగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని మీరు హద్దులు దాటుతున్నారనిపిస్తోంది.
అసలు మీరింత విపరీతంగా ప్రవర్తిస్తారనుకోలేదు అంది కించిత్ కటువుగా. ఇది విపరీత ప్రవర్తన కాదు విరాజిత, విరహం ఓపలేని ప్రవర్తన. ఊరగా ఆమెనే చూస్తూ నచ్చజెబుతున్నట్టుగా అన్నాడు. విరాజితకి చాలా చిరాకొచ్చింది. అసలు ఏమిటి మీ ఉద్దేశం? నిలదీసింది. చప్పున ఓ అడుగు ముందుకేసి ఆమె ఎదుట మోకాలి మీద కూర్చున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోవు అర్థించాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే విరాజితకి నోరు ఎండిపోయింది. వెంటనే ఏమని సమాధానం చెప్పాలో అది కూడా అర్థం కాలేదు. అందుకే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను అంది ఆఖరికి. అప్పటి వరకు నేను ఆగలేను విరాజిత గోముగా అన్నాడు. అతన్ని చూస్తుంటే విరాజితకి నిజంగానే విసుగొచ్చింది. సహనం నశించిపోవడంతో ఇక ముఖం మీదే చెప్పేసింది. క్షమించండి, నేను మిమ్మల్ని అంగీకరించలేను అంటూ ఆ మాట వింటూనే కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచాడతడు. ఏం, ఎందుకు అడిగాడు. ఒక్క క్షణం తటపటాయించింది. నిజం చెప్పాలా వద్దా అని. ఎందుకో చెప్పకపోవడమే మంచిది అనిపించడంతో ప్రస్తుతానికి నా మనసేం బాగుండలేదు, అందువల్ల ఇలాంటి విషయాల గురించి ఆలోచించలేను అంది. అలా అంటే ఇక అతడు తనని ఒత్తిడి చేయడని ఆమె అభిప్రాయం. కానీ భుజగభూషణ వర్మ తనువు గురించే తప్ప మనసు గురించి ఆలోచించే మనిషి కాడు. కనుకనే దాందేముంది, నా దగ్గర ఒక మంచి ఔషధం ఉంది, అది సేవిస్తే ఎంత గందరగోళంలో ఉన్న మనసైనా ఎట్టే కుదట పడిపోతుంది. ఇప్పుడే ఇస్తాను, తీసుకొని నిస్సంకోచంగా సేవించు. అటు పిమ్మట రేపు ఈ పాటికల్లా నువ్వే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు. బావా, నాకు మందు కావాలి అంటూ అని ఒక్కో అడుగు ఆమె వైపుగా వేస్తూ అదోలా అన్నాడు. విరాజిత బ్రుకటి ముడివడింది. అతడి మాట తీరు కొద్ది కొద్దిగా జరిగి ముందుకు వస్తున్న పద్ధతి చూస్తుంటే తాను తప్పించుకుపోవడం కష్టమేమోనన్న భయం కలిగేసరికి ఆమె కూడా అప్రయత్నంగానే వెనుకడుగులు వేయసాగింది. మీరు ఇవ్వబోయే ఔషధం పేరు అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అడిగింది. ఏదో విధంగా అతడి దృష్టిని మరల్చి అక్కడి నుంచి పారిపోవాలన్న ఆలోచన ఆమెలో ఎప్పుడో మొదలైంది. కానీ తగిన అవకాశం కోసం వేచి చూస్తోంది. ఆమె సందేహం విని మత్తుగా నవ్వాడు భుజగభూషణ వర్మ. మనసు సరిగా లేని మగువకు మగాడు ఇవ్వగలిగే మందు ఒక్కటే, ఒక బిగి కౌగిలి. ఆ కౌగిలిలో ఒక గాఢ ప్రగాఢ చుంబనం. ఈ రెంటి తర్వాత ఇష్టంగా జరిపే మదన కేళి. వీటిని మించిన మంచి ఔషధం మరేదీ లేదు, ఉండదు. చెబుతుంటే అతడి స్వరంలో కాంక్ష జీరలా జాలువారింది. మిన్ను విరిగి ఒక్కసారిగా వచ్చి మీద పడిన భావనకి లోనైంది విరాజిత. ఒక్కసారి కళ్ళెత్తి నిశితంగా చూసిందతడి వైపు. అప్పటికే అతడి దవడ కండరాలు ఒకలాంటి పట్టుదలతో బిగుసుకున్నాయి. కాంక్ష తీవ్రతతో కళ్ళు ఎర్రబారి అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. విరహోద్వేగం ఎక్కువైపోవడంతో అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా మారాయి. భయం గొలిపేలా ఉన్న అతడి వాలకం చూసి నిజంగానే భీతిల్లింది విరాజిత. అలాంటి సమయంలో అతడిని మాటలతో నిరోధించడం అసాధ్యమని తేలిపోయింది. అయినా అంతిమంగా ఇంకొక ప్రయత్నం చేయడం మంచిదనిపించడంతో, బావా, మీరు చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు హెచ్చరిస్తున్నట్టుగా అంది. కాదు విరాజిత, నా మటుకు నాకు ఇది సందర్భోచిత ప్రవర్తనే. నేనెంత విరహంతో వేగిపోతున్నానో, నీ పొందు కోసం ఎంతటి మదన తాపంతో కాలిపోతున్నానో నీకేం తెలుసు? అందుకే ఇక ఆగలేను. ఇప్పుడు నీ స్పర్శ తప్ప నన్ను ఇంకేదీ చల్లబరచలేదు అన్నాడు మీది మీదికి వస్తూ. అతడి మాటలు వింటూ అవమాన భారంతో కృంగిపోయిందామే. సిగ్గుతో కుంచుకుపోయింది. ఒక మగాడు అంత నిర్లజ్జగా తనని అవమానిస్తుంటే ఆ మాటలు వింటూ ఇంకా తను బతికే ఉన్నందుకు తన మీద తనకే అసహ్యం వేసింది. కానీ అన్నిటా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆవరించింది. అందుకే మీరేదేదో అంటున్నారు, కానీ అది నా వల్ల కాదు అంది. అప్పటికే దుఃఖంతో ఆమె గొంతు గద్గదమైంది. ఎందుకు కాదు? బ్రుకుటి ముడేసి ప్రశ్నించాడు. నా మనసు మరొకరి వశమైంది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బెదురుతూనే చెప్పింది. ఆ మాట విన్నాక అతడి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని ఆందోళన పడింది. కానీ అనూహ్యంగా హాయిగా నవ్వేశాడతడు. పర్వాలేదు విరాజిత, మనసు వారి దగ్గరే ఉంచు. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ తనువును మాత్రం నాకు అప్పగించు చాలు అన్నాడు మత్తుగా. అంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే ఏవగింపు కలిగిందామెకి. ఛీ, సిగ్గుగా లేదు ఇలా మాట్లాడడానికి చీత్కరించింది. ఏం, ఇందులో తప్పే ఉంది? నవ్వుతూ అడిగాడు.
అంతే నిలువెల్లా భగ్గుమనిపోయింది ఆమెకి. ఇక ఓర్పు నశించిపోయింది. అసలు నువ్వు మగాడివేనా? ఒళ్ళెరుగని ఆవేశంలో విచక్షణ మర్చిపోయి హఠాత్తుగా ఏకవచనంలోకి దిగిపోయింది. అందుకేగా ఒక్క అవకాశం ఇవ్వమంటున్నది. ఇచ్చి చూస్తే తెలుస్తుంది నేనేమిటో. భుజగభూషణ, నువ్వు నాకు బంధువని, నా ప్రాణదాతవని ఇంతవరకు ఉపేక్షించాను. ఊరుకుంటుంటే మరీ మరీ పేట్రేగిపోతున్నావు. ఇక సహించలేను. తక్షణమే వెళ్ళి నీ విషయం మా తండ్రిగారికి చెప్పి నీ అంతు చూస్తాను. కోపంగా అనేసి గిర్రున వెనుదిరిగి అక్కడి నుంచి పరిగెత్తబోయింది. మెరుపులా కదిలి చప్పున ముందుకు ఉరికి ఆమెను ఒడిసి పట్టుకుని బాహువుల్లో బంధించాడతడు. అతడి స్పర్శ ఆమెకి చాలా ఏహ్యత కలిగించింది. ఛీ వదులో! మరోసారి చీత్కరించింది. ఆ చీత్కారపు మాటలు అతడి అహాన్ని చాలా తీవ్రంగా గాయపరిచాయి. అంతే, దండతాడిత భుజంగంలా మారిపోయాడు. ఏమిటి మెత్తగా బ్రతిమలాడుతుంటే మరీ బెట్టు చేస్తున్నావు? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే నిన్ను ఏమైనా చేయగలను. చేస్తాను కూడా తెలుసా? క్రోధంతో ఊగిపోతూ వ్యగ్రంగా అన్నాడతడు. అతడి కోపం చూస్తుంటే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తను తప్పించుకోలేదని ఆమెకి స్పష్టమైపోయింది. అందుకే ఇక గింజుకోవడం మానేసి అతడి బాహువుల్లో బొమ్మలా ఉండిపోయింది. అప్పుడు గమనించాడతడు, క్షణం క్రితం వరకు తన పట్టు నుంచి తప్పించుకోవడానికి యథాశక్తి పెనుగులాడిన ఆమె ఇప్పుడు ఆ ప్రయత్నం మానేసి నిశ్చలంగా ఉండిపోవడం. అరక్షణంలో ఆమెలో అంత మార్పెలా వచ్చిందా అని ఆలోచిస్తుంటే అప్పుడు అనిపించింది అతడికి అదంతా తన బిగి కౌగిలిలోని చతురతేనని. అనుకొని ఊరుకుంటే బాగుండేది, కానీ అలా చేయలేదతడు. ఇంత హఠాత్తుగా ఏమిటి మార్పు? అడిగాడు సందిట్లో ఉన్న ఆమె ముఖాన్ని తేరిపారి చూస్తూ. అప్పుడు చముక్కున మెరిసిందో ఉపాయం విరాజిత మస్తిష్కంలో. తమరి కౌగిలి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అందుకని మీరు కాస్త పట్టు సడలిస్తే నేను కొంచెం గాలి పీల్చుకుంటాను. మురిపెంగా బతిమలాడింది. ఆమె అంత ముద్దు ముద్దుగా అర్థించేసరికి ఒక్క క్షణం ఆమె తన మగతనాన్ని పొగుడుతుందేమోనని భ్రమపడ్డాడు అతడు. ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా ఒక్కసారిగా తలక్రిందులయ్యేది ఇటువంటి సందర్భాల్లోనే. కనుకనే అతడు బోర్లా పడిపోయాడు. మరి ఈ సిగ్గంతా ఇందాక ఏమైంది అసలు? ఎందుకంత బెట్టు? నిష్ఠూరమాడాడు. మీ పట్టు తెలిసాక బెట్టు సడలింది. మరి దానికి నన్నేం చేయమంటారు? చిరుసిగ్గుని అభినయించింది. నమ్మశక్యం కాలేదతడికి. వదిలితే పారిపోవుగా? అనుమానంగా అడిగాడు. ఆ ప్రశ్నకి చిన్నగా నవ్విందామే. పారిపోతే మీరు వదులుతారా మహాశయ? వెంటబడి మరీ పట్టుకోరు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే మరో 4 దినాల తర్వాతైనా మీరు నన్ను చేజిక్కించుకొని తీరుతారే గాని వదలరుగా. మరి ఇంకెందుకీ వృధా ప్రయాస? ఉరుకులు పరుగులు అనవసరమని నాకు తెలిసిపోయింది. మహానుభావ రసిక చక్రవర్తి, తమరు నన్ను ఒక్కసారి వదిలితే ఊపిరి తీసుకుంటాను. మీరేమాత్రం ఆలస్యం చేసినా ఇలాగే మీ బిగి కౌగిలిలో గాలి ఆడక ఇప్పుడే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను. వదలండి మహాప్రభు. అతడి చుబుకం పట్టుకొని మరీ సరసంగా అర్థించింది. ఆమె అర్థించినందుకు కాదు గాని ప్రాణాలు వదిలేస్తాను అన్నందుకు కదిలిపోయాడతడు. ఆ ఒక్క మాటకి అమితంగా భయపడిపోయినట్టుగా చటుక్కున ఆమెని వదిలేశాడు. ఇప్పుడంటే అన్నావు గాని ఇంకెప్పుడు ఆ మాట అనకు. కించిత్ కోపంగా మందలించాడు. ఏ మాట? ఏమెరగనట్టుగా ఎదురు ప్రశ్న వేసింది. అదే ప్రాణాలు వదిలేస్తాను అన్నమాట. ఏం? ఎందుకు? ఎందుకంటే నువ్వు బతికే ఉండాలి. జీవితాంతం నాతోనే ఉండాలి. మరణించే క్షణం వరకు నీ పొందులో నేను అమర సుఖాలు అనుభవించాలి. కళ్ళు అరమోడ్చి తన్మయత్వంగా అతడు చెప్పుకుపోతుంటే అదే మంచి అదనుగా భావించి చటుక్కున 2 అడుగులు వెనక్కి వేసిందామే. ఆమె కదలికలు పసిగట్టి గబుక్కున విరాజితను అందుకోబోయాడతను. చప్పున మరి 2 అడుగులు వెనక్కు వేసి అక్కడితో ఆగకుండా కిలకిలా నవ్వింది కవిస్తున్నట్టు. ఆమె ఆట పట్టిస్తున్నట్టుగా అవగతమైందతడికి. పరవశించిపోయాడు. ఏమిటి వెన్నెల్లో సరసాలా? ఆడుదామా అన్నాడు ఒకంత సరదాగా. అతడి నమ్మకాన్ని గమనించి ఇంకొక 2 అడుగులు వెనక్కి వేసింది. ఇద్దరికీ మధ్య పూర్తిగా బారెడు దూరం వచ్చిందని పెంచుకున్నాక అప్పుడు నిటారుగా నిల్చుందామే. ఇప్పుడు ప్రారంభిద్దామా ఆట? అంది మెడలో ఉన్న పూసల దండని అతడికి కనిపించేలా పట్టుకొని పెదవులకి సమీపంగా పెట్టుకుంటూ. నేను సిద్ధం అనబోయి ఆమె చేతిలో మెరుస్తున్న పసిడి పూసల మాలని చూసి అవాక్కైపోయాడు. అది అది ఆ హారం
ఆ తర్వాత ఇంకేమనాలో తోచక అర్థోక్తిలో ఆగిపోయాడు. అవును, ఇది విషం పూస కలిగిన హారమే. ఎందుకో సందేహం కలగడంతో వేసుకున్నాను, తీరుబడిగా చెప్పింది. వద్దొద్దు, తక్షణం దాన్ని తీసేయి, తత్తరపాటుగా అన్నాడు. నా ప్రియాతి ప్రియమైన ముద్దుల బావగారు, మీరు నన్ను వదిలి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు దీన్ని నా మెడలో నుంచి తీసేస్తాను. అందాక ఇది ఇలాగే ఉంటుంది, మెత్తగా చెప్పింది. ఏమిటి, బెదిరింపా? కోపంగా అన్నాడు. కాదు, జరగబోయే వాస్తవం చెప్పిందామే. ఏం చూసుకుని నీకింత ధైర్యం? గద్దించాడు. ఈ విషయాన్ని చూసుకునే. అసలు ఎందుకింత తెగింపు? ఇది తెగింపు కాదు బావగారు, ముందు జాగ్రత్త. ఏ అండ చూసుకొని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? గుండె నిండుగా ఉన్న నా ప్రేమ అండ చూసుకొని. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? నేను అడిగిన దానికి అవునంటావా కాదంటావా? అంటే ఇంత చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కాలేదన్నమాట. సరే, సూటిగా చెబుతాను విను. నా ఇష్టం లేకుండా, నా అనుమతి లేకుండా నువ్వు నా నీడను కూడా తాకలేవు. ఇది నా నిర్ణయం. అంతకు మించి కటువుగా చెప్పిందామే. ఆమె స్వరంలో వినవస్తున్న స్థైర్యం గమనించి గతుక్కుమన్నాడతడు. తను అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి అయ్యేసరికి నిలువెల్లా రగిలిపోయాడు. ముఖ్యంగా ఆ రాత్రి ఖచ్చితంగా విరాజితని పొంది తీరుతాడన్న ఆశతో వచ్చిన అతడికి ఆమె సమయస్ఫూర్తి ఆశనిపాతమైంది. దాంతో నిజంగా తోక తొక్కిన తాచే అయ్యాడు. అక్కడితో అతడి ముఖంలో నవ్వు మాయమైంది. అంతవరకు వదనంలో కదలాడుతున్న అనునయం పారిపోయింది. వాటి స్థానే క్రౌర్యం చోటు చేసుకుంది. తెలివి నీ ఒక్కదానికే ఉందనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నిన్ను ఎలాగైనా అనుభవించగలను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. అది నీ తరం కాదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నువ్వు నన్ను పొందలేవు. నువ్వు నా ఒంటి మీద చెయ్యి వేయ ప్రయత్నించిన మరు నిమిషం ఈ విషయం నా గొంతులో ఉంటుంది. కాబట్టి నన్నంటే సాహసం చెయ్యకు హెచ్చరించింది. అప్పుడు తెలిసొచ్చిందతడికి, ఆడది మనసు పడిందంటే దగ్గర కావడం సులభం, మనసు లేని ఆడదాన్ని వశం చేసుకోవడం కష్టం, ఇంచుమించు అసాధ్యం అని. అంతే, ఆ మరునిమిషమే ఒక నిశ్చయానికి వచ్చేశాడు. నువ్వు చాలా బుద్ధిశాలివి విరాజిత. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా నీ తెలివికి నా ప్రణామాలు వ్యంగ్యంగా అన్నాడు. విరాజిత మాట్లాడలేదు. కన్నార్పకుండా అతన్నే చూస్తోంది. అదంతా భయం. తను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అతడు ఆకలిగొన్న పులిలా ఏ క్షణంలో తన మీద దాడికి దిగుతాడోనన్న భీతి. అందుకే చాలా అప్రమత్తంగా ఉంది. నీ నిర్ణయం బావుంది, దానికి నేను సంతోషిస్తున్నాను. ఇంకో విషయం, వ్యవహారం ఎలాగూ ఇంత దూరం వచ్చింది కాబట్టి ఒక ఆడదానిగా నువ్వే ఇంత ఖచ్చితంగా మాట్లాడగా లేనిది మీసం ఉన్న మగాణ్ణి, రోషం ఉన్న రాచబిడ్డని, అంతకు మించి కంటికి నచ్చిన ఆడదాన్ని ఏ విధంగానైనా లొంగదీసుకొని అనుభవించగల సత్తా ఉన్నవాడిని. నేను ఏదో ఒకటి మాట్లాడకపోతే బావుండదు, కనుక నా మాట కూడా విను. ఆ విషయం నీ గొంతును దాటి కడుపులోనికి చేరి నిన్ను విగత జీవిగా మార్చే లోపలే నేను నీతో సంగమిస్తాను. కలవడమే కాదు, నిన్ను తనివి తీరా అనుభవిస్తాను. అనుభవించడమే కాదు, నిన్ను గర్భవతిని చేస్తాను. చేయడమే కాదు, నీ గర్భంలో పడిన నా అంకురాన్ని ఆసరాగా చేసుకుని నీ మెడలో వరమాల వేస్తాను. ఇదే నా శపథం. దమ్ముంటే కాసుకో. నీ సర్వశక్తులు ఒడ్డి నా నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. కానీ హరిబ్రహ్మాదులు దిగివచ్చినా నా ప్రతిన మాత్రం నెరవేరి తీరుతుంది. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ విషయం నీ పెదవి దాటిన మరు నిమిషం నీ మనసులో ఉన్నవాడు నామరూపాలు లేకుండా పోగలడు. వాడు ప్రాణాలతో ఉండి బతికి బట్ట కట్టాలంటే దీన్ని బయటికి రానివ్వకు. అంతేకాదు, నీ మనసున ఉన్న వాడిని వెదికి పట్టుకొని వాడి నోటితోనే నిన్ను కాదనిపించి నీ ప్రేమని తుంచేస్తాను. ఈ భుజగభూషణవర్మ మాటంటే మాటే. రోషావేశాలతో రగిలిపోతూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. విరాజితది కూడా క్షత్రియ రక్తమే కనుకనే ఎంత మాత్రం జంకలేదామే. పైగా చూద్దాం గెలుపెవరిదో, అయినా ఖచ్చితంగా నేనే గెలుస్తాను. విజయం నాదేననుకో, అది వేరే సంగతి అంటూ శపథానికి ప్రతిశపథం చేసింది కూడా. అది విని ఆగ్రహం పట్టలేనివాడిలా నేలను కాలితో గట్టిగా తన్ని గిర్రున వెనుదిరిగి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భుజగభూషణుడు. అతడు నిష్క్రమించిన అరగడియ తర్వాత కదిలిందామే. భుజగభూషణుడు ఆ పరిసరాల్లో లేడని పూర్తిగా నిర్ధారించుకొని అప్పుడు పరిగెత్తుకుంటూ తన సేనమందిరం చేరుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా లోనికి వెళ్ళి
చీమ కూడా చొరబడలేని విధంగా తలుపులు బిగించుకుంది. అప్పటికి కానీ ఆమె మామూలు మనిషి కాలేదు. అయ్యాక మరోమారు జరిగిందంతా తలుచుకుంటుంటే నిలువెల్లా వణుకు పుట్టిందామెకి. అంత భయంలోనూ ఒకే ఒక స్వాంతన. భాసురుడు ఎవరో, ఎలా ఉంటాడో అసలు భుజగభూషణ వర్మకి తెలియదు. కనుక అతన్ని వెతికి తెచ్చి తన ముందు నిలిపి అతడి చేత తనని కాదనిపించే పనిని చేయడం భుజగభూషణుడికి అసాధ్యం. కనుక ఇందులో తను భయపడవలసిందేమీ లేదు. ఒకవేళ నిజంగా అదే జరిగినా అప్పుడు తను భయపడనవసరం లేదు. ఎందుకంటే భుజగభూషణుడి పుణ్యమాని ముందు భాసురుడు తన కనుల ముందుకు వస్తాడు. అప్పుడు జరిగిందంతా అతడికి చెప్పి అతడి సహాయంతో తను భుజగభూషణుడి ఆట కట్టించవచ్చు. ఈ విషయంలో భాసురుడు తప్పక తనకి సహకరిస్తాడు అని నమ్మకంగా అనుకుంది. కానీ కేవలం భాసురవర్మ పైన తనకు గల ప్రేమకి సంబంధించిన గాఢతని తెలుసుకోవడం కోసమే భుజగభూషణ వర్మ భాసురుడి నియామకాన్ని 2 రోజుల పాటు నిలుపుదల చేయించాడని, ఇప్పుడు జరిగిన సంఘటనతో తన విషయంలో అతడు ఒక అంచనాకి వచ్చేశాడని, దాని ఆధారంగానే తదుపరి ప్రణాళికను రచించబోతున్నాడన్న నిజం ఆమె ఊహకి కూడా అందలేదు. అంది ఉంటే బహుశా అతడితో ఆమె ప్రవర్తన మరో విధంగా ఉండేది. అప్పుడు ఎవరికీ ఏ నష్టమూ జరిగేది కాదు. ఎవరి సంగతిలా ఉన్నా ముఖ్యంగా విరాజిత భాసురవర్మలకి ఊహించనిది జరగడమే విధి. నిద్ర మేల్కొని కళ్ళు తిరగానే ఎదురుగా కనపడిన విరాజితని నవనీత అపురూపంగా చూసుకుంటుంటే ఆమె కళ్ళల్లో పొంగి పొరలుతున్న ఆపేక్షకి కదిలిపోయి ఆమెను చుట్టుకొని బోరుమంది విరాజిత. నవనీతని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను చూసి ఆందోళన పడిపోయారు చుట్టూ ఉన్న సౌగంధి, సురభి, పరిమళ తదితర పరిచారికలు. అమ్మా, ఏమైంది? ఎందుకలా రోదిస్తున్నారు? రాత్రి పీడకలగాని కన్నారా అంటూ తలొక వైపు చేరి ఆందోళనగా అడుగుతుంటే వారికి జవాబు చెప్పలేకపోయింది విరాజిత. అవేవి కాదు, ఆవిడకి తల్లిగారు గుర్తొచ్చి ఉంటారు. ఆ విషయం నేను నెమ్మదిగా తెలుసుకుంటాను, కానీ ముందు మీరంతా ఇక్కడి నుంచి అవతలికి వెళ్ళండి. అమ్మాయి గారికి కొంచెం ఏకాంతం కావాలి అంటూ పరిచారికలందరినీ అక్కడి నుంచి అవతలికి తరిమేసింది నవనీత. అందరూ వెళ్ళాక ఎందుకైనా మంచిదని తలుపులు బిగించేసి అప్పుడు విరాజితని చేరుకుంది. అమ్మా, ఏమైంది? ఎందుకీ దుఃఖం? అవాంఛనీయ ఘటన కానీ ఏదీ జరగలేదు కదా? ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అనునయంగా అడిగింది. లేదు అన్నట్టుగా తల అడ్డుగా ఊపింది విరాజిత. మరి ఎందుకీ ఆక్రోశం? ఆరా తీసింది. అసలు రాత్రి గండం గడిచి నేను బయటపడగలనో లేదోనని చాలా భీతిల్లాను. అది గుర్తొచ్చి చెబుతూనే మరోసారి బోరుమంది. అది విని గాఢంగా నిట్టూర్చింది నవనీత. దేవుడి దయ వలన క్షేమంగానే ఉన్నారు కదా, అది తలుచుకొని ఆనందించాలి, కానీ భయపడడం దేనికి? ఊరుకోండి. ఆమె తలపైన చెయ్యి వేసి నిమురుతూ ఓదార్చింది. కానీ సామాన్యమైన చేదు ఘటన కాదది. పైగా అది నిన్న ఒక్క రోజుతో అయిపోలేదు కూడా. ఇంకా మున్ముందు ఏం జరగబోతోందో తలుచుకుంటుంటే భయంగా ఉంది అంది వెక్కుతో. ఏమిటో, అందరం ఆ దుర్మార్గుడి పాల్పడ్డాం. ఇలా దినదిన గండం దీర్ఘాయుర్దాయంగా ఎన్నాళ్ళు గడపాలో, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో మనసులోనే తలబోసింది. పైకి మాత్రం ఊరడిల్లండమ్మా. ప్రస్తుత పరిస్థితులలో మీకు నేను చెప్పగలిగింది, చేయగలిగింది ఏదైనా ఉంటే ఇలా ఓదార్చడం మాత్రమే. ఊరుకోండి అంది. అంతకు మించి ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు కనుక విరాజిత కూడా నిస్సహాయంగా విలపిస్తూ ఉండిపోయింది. ఆ సాయంత్రం దయాకర వర్మ విరాజిత మందిరంలోనికి అడుగు పెడుతూనే తనయ్య ముఖంలో కదలాడుతున్న దిగులుని, భయాన్ని కనిపెట్టేశాడు. ఏమిటి తల్లి, ఎందుకలా ఉన్నావు? ఏమైందమ్మా? ఆప్యాయంగా ఆరా తీశాడు. ఆ సమయంలో తండ్రి రాక విరాజిత పట్ల నడి సంద్రంలో కొట్టుకుపోతున్న వాడికి నావ దొరికినట్టయింది. అంతే, అతడి గుండెలో తలదాచుకుని మరోసారి బోరుమంది. హడలిపోయాడు దయాకర వర్మ. వెంటనే నవనీత వైపు తిరిగి ఏం జరిగింది అడిగాడు. ఆమెకు మాత్రం ఏం తెలుసు ఏం జరిగిందో, కానీ ఒక తండ్రిగా అతడు అడిగిన ప్రశ్నకి తను సమాధానం చెప్పాలి కనుక, అమ్మాయి గారు రాత్రి ఎందుకో దేనికో భయపడ్డారు. కానీ ఆ భయం ఏమిటో ఎందుకో ఎంత అడిగినా మాతో చెప్పడం లేదు ప్రభు అంది తల వంచుకొని వినయంగా. వెంటనే తల తిప్పి చుట్టూ ఉన్న వారందరి వైపు చూశాడొకసారి. ఆ చూపుల్లోని భావాన్ని గ్రహించి తక్షణం నవనీతతో సహా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
చుట్టూ కావలసినంత ఏకాంతం. ఆ ఏకాంతంలో కొండంత అండగా తండ్రి. ఆ తండ్రి సమక్షంలో తనయ. ఎవరూ లేరుగా, ఇప్పుడు చెప్పు తల్లి, నీ దుఃఖానికి కారణం లాలనగా అడిగాడు. ఒక్క క్షణం రాత్రి తనకు భుజగభూషణ వర్మకు మధ్య జరిగిందంతా తండ్రికి చెప్పేద్దామన్నంత ఉద్వేగం కలిగిందామెకి. కానీ అంతలోనే అతడు చేసిన హెచ్చరిక గుర్తు రావడంతో ఆగిపోయింది. అక్కడికి ఒకానొక బలహీన క్షణంలో అనిపించింది, అసలు భాసురుడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో భుజగభూషణ వర్మకి తెలియదు. కనుక అతడి వల్ల భాసురుడికి జరిగే హాని ఏదీ ఉండబోదు. కాబట్టి ఈ విషయం తండ్రికి చెప్పేస్తేనో అని చెబుదామని నోరు తెరిచేంతలో ఆమె మనసులోని ఉద్దేశం పసిగట్టినట్టుగా అక్కడికి వచ్చేశాడు భుజగభూషణుడు. చనువుగా చొరవగా అనుమతి కోరకుండానే లోపలికి చొరబడిపోయిన అతన్ని చూసి విరాజిత హడలిపోతే దయాకర వర్మ మాత్రం బోలెడంత సంతోషించేశాడు. సంతోషించడమే కాదు, రా నాయనా రా, ఒక్కసారి నువ్వైనా వచ్చి విరాజిత మనసులో ఏముందో తెలుసుకో అన్నాడు అర్థిస్తున్నట్టు. ఆ మాటలు వింటూనే అతడు ఓరగా చూశాడు విరాజిత వైపు. అప్పటికే ఆమె ముఖం వివర్ణమైపోయింది. ఏం జరిగింది మామగారు? ఏమీ ఎరగనట్టు అడిగాడు. అదే నాకు అంతుపట్టడం లేదు. మా ముద్దుల పట్టి ఎందుకో భీతిల్లుతోంది. కారణం ఏమిటని అడిగితే చెప్పనే లేదు నిస్సహాయంగా అన్నాడు. ఆమె చెప్పలేదులేండి వంకరగా నవ్వుతూ అదోలా అన్నాడు. అదిరిపడి చివాలున తలెత్తి అతడి వైపు చూసింది. అంటే నా ఉద్దేశం, తను దేనికి భయపడుతోందో కనీసం విరాజితకైనా తెలుసో లేదో. దయాకర వర్మ వైపు తిరుగుతూ మాట సవరించాడు. ఆ మాటలకి విస్తుపోయాడు దయాకర వర్మ. కారణం తెలియకుండా భయపడమేమిటి, వింతగా ఉంది అన్నాడు. దానికేముందిలేండి, జాబిలి వెన్నెల పూలు పరిమళాలు అంటూ మన విరాజిత ఏ వేళప్పుడు అంటే ఆ వేళప్పుడు వనవిహారానికి బయలుదేరిపోతుంది. అది ఒంటరిగా. అటువంటి సందర్భాల్లో ఏదైనా గాలి ధూళి సోకే అవకాశాలు మెండు. అవి అలా తగిలినప్పుడు ఇలాంటి అకారణ భయాలు భ్రాంతులు కలగడం సహజాతి సహజం అంటూ దీర్ఘం తీశాడు. అయితే ప్రస్తుతం ఎవరు ఎంతగా అడిగినా విరాజిత తన భయమేమిటో చెప్పలేకపోవడానికి కారణం ఇదేనా? సందేహం వెలుబుచ్చాడు దయాకర వర్మ. నిస్సందేహంగా అదే నొక్కి ఒక్కాణించాడు భుజగభూషణ వర్మ. మరి తక్షణ కర్తవ్యం ఏ తాడో తాయెత్తో కట్టించడమే తేలిగ్గా అన్నాడు. అదొక్కటే కాదు, ఇక నుంచి విరాజిత ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యానవనంలోనికి పోకుండా తగు చర్యలు తీసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట. ఒకవేళ అంతగా వెళ్ళాలనిపిస్తే పక్కన నువ్వు ఉండి ఆమెను వనవిహారానికి తీసుకువెళ్ళు. ఇది నా ఆజ్ఞ. అమ్మాయి మందిరం దగ్గర కాపలా కట్టుదిట్టాలను పెంచు. ఇది రక్షణాధికారిగా నీ బాధ్యత. అర్థమైందా? వెనక ముందు యోచించకుండా దయాకర వర్మ అలా ఆజ్ఞలు జారీ చేస్తుంటే వింటూ నిర్వీణురాలైపోయింది విరాజిత. ఆ క్షణంలో తండ్రి వ్యవహారం చూస్తుంటే పైరు మేయ ప్రయత్నిస్తున్న పశువునే కంచె దాటించి లోపలకు పంపించి పంట చేన్లోనికి యథేచ్ఛగా వదిలినట్టు అనిపించింది. బాధ కలిగింది. ఆ వేదనలోనే నిస్సహాయంగా చూసింది తండ్రి వైపు. కానీ అప్పటికే కూతురి క్షేమం కోసం తానేదో గొప్పగా ఆలోచించేసి తెలివైన నిర్ణయాన్ని తీసేసుకున్నాడని సంబరపడిపోతున్న దయాకర వర్మకి కూతురి చూపులలోని వ్యధ తెలియరాలేదు. అందుకే ఇక నీకేం భయం లేదమ్మా, నీ యోగక్షేమాలు చూసుకోవడానికి నేనున్నాను. అటుపైన నీ ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డువేయగలిగే భుజగభూషణుడున్నాడు. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు కూతురి తల నిమురుతూ. మరొక్కసారి బోర్న ఏడవాలనిపించినా ఇక ఏడ్చే ఓపిక లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మౌనంగా ఉండిపోయింది. అవును మామగారు, విరాజిత ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అసలు ఇప్పుడు నేనొచ్చిందే మీకొక ముఖ్యమైన విషయం విన్నవించాలని అన్నాడు లేని వినయాన్ని నటిస్తూ. చెప్పు. దయాకర వర్మ అనుమతిని ఇచ్చేశాడు. విరాజిత క్షేమం కోరి ఉద్యానవన సంరక్షకుడిగా ఒక ప్రత్యేక వ్యక్తిని నియమించాను. ఇక నుంచి అతడు రోజులో అధిక భాగం వనంలోని చెట్లను మొక్కలను పర్యవేక్షిస్తుంటాడు. అంతేకాదు, మునుపు చొరబడినట్టుగా పాములు పురుగు పుట్ర తదితరాలు వనంలోనికి చేరకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. రేపు ఉదయమే అతడు మన రాజమహల్కు వచ్చి విధుల్లో చేరబోతున్నాడు. ఎందుకైనా మంచిదని అతడి చిత్రపటాన్ని తెచ్చాను. అంటే విరాజిత పగటి సమయంలో ఏ వేళప్పుడు వెళ్ళినా అతడిని గుర్తుపట్టాలి కదా.
లేకపోతే ఎవరో అపరిచితుడు ఉద్యానవనంలోనికి ప్రవేశించాడని ఆందోళన చెందే ప్రమాదం ఉంది చెప్పి అప్పటి వరకు తన దట్టీలో చుట్టగా చుట్టి ఉన్న చిత్రపటాన్ని తీసి దయాకర వర్మకి అందించాడు. దాన్ని అందుకుని విప్పి చూసి విరాజితకి అందించాడు దయాకర వర్మ. నిరాసక్తంగానే చిత్రపటాన్ని అందుకున్న ఆమె అందులో ఉన్న వ్యక్తిని చూస్తూనే కొయ్యబారిపోయింది. మరులు గొలిపే ముద్దుమోమో, మరుని విరితూపుల వంటి చూపులను విసిరే కళ్ళు, కోటేరు వంటి నాసిక, చిన్నవుతో విరిసి విరియనట్టున్న పెదవులు, నూనూగు మీసకట్టు, మదనుడి మరురూపులా ఉన్న ఆ యువకుడు భాసురుడు. అది స్వప్నమో సత్యమో అర్థం కాక మరోమారు కళ్ళు విప్పార్చుకుని మరీ చూసింది. సందేహం లేదు, అతడు ఖచ్చితంగా తన మనసును దోచినవాడు, రహస్యంగా ఇంతకాలం తన మదిలో దాగున్న భాసురుడే. అతడు మరుసటి రోజు ఉదయానికల్లా తన ముందు ఉండబోతున్నాడనేసరికి ఆమె ఆనందం అవధులు దాటింది. కానీ దాన్ని భుజగభూషణ వర్మ గమనిస్తే ప్రమాదమని గుర్తు రావడంతో చేతిలోని చిత్రపటాన్ని చప్పున అక్కడ పడేసి దిగ్గున కూర్చున్న చోటు నుంచి లేచి కొంచెం అవతలికి వెళ్ళి నిల్చుంది. అలా చేయడం ద్వారా తన ముఖాన్ని, దానిలో కదులుతున్న భావాలను అతడికి కనపడకుండా దాచేయగలిగింది. కానీ ఆమె ప్రవర్తన దయాకర వర్మకి మరోలా అర్థమైంది. ఏం తల్లి, ఇతగాడు నీకు నచ్చలేదా? అనునయంగా అడిగాడు. ఉలిక్కి పడబోయి తమాయించుకుంది. జీతభత్యాల కోసం వస్తున్నవాడు, పనిమంతుడైతే చాలు తండ్రిగారు, అందగాడు కానక్కర్లేదు. అయినా అతడి నియామకం జరిగిపోయింది కదా, ఇక నా అభిప్రాయంతో పనే ఉంది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే అవన్నీ చూసుకోవడానికి సమర్థులైన బావగారు ఉండనే ఉన్నారు. కనుక ఉద్యానవన సంరక్షణకి ఎవరొచ్చినా నాకు అభ్యంతరం లేదు అంది కించిత్ నిష్ఠూరంగా. విరాజిత ప్రత్యుత్తరంతో సంతృప్తి పడిన వాడిలా భుజగభూషణుడి వైపు తిరిగి తల పంకించాడు దయాకర వర్మ. తనకు సైతం అభ్యంతరం లేనట్టు. మామగారు, ఈ సందర్భంగా విరాజితకి కూడా నా వైపు నుంచి ఒక చిన్న విన్నపం అన్నాడు అతడి అనుమతిని కోరుతున్నవాడిలా. చెప్పు నాయనా, అనుజ్ఞ ఇచ్చేశాడు. ఇక ముందు నుంచి విరాజిత మందిరం ముందు ప్రత్యేక మహిళా భటులు కాపలా ఉంటారు. ఆమె గది దాటి వెళ్ళినా కూడా వారు వెంట ఉండి భద్రతనిస్తారు. వారితో పాటు నేను ఎలాగూ ఉంటాననుకోండి, అది వేరే సంగతి చెప్పి వెంటనే ఆమె వైపు తిరిగి, వింటున్నావా విరాజిత, ఇకపై నువ్వు గడప దాటి అడుగు బయట పెట్టాలన్నా నా అనుమతి నీకు తప్పనిసరి. ఒకవేళ నాకు తెలియపరచకుండా నువ్వు ఎటు కదిలినా నేను నియమించిన మహిళా సైనికులు ఆ వార్తను నాకు తెలియపరుస్తారు. ఇదంతా నీకోసమే, కేవలం నీ క్షేమాన్ని కోరి నేను తీసుకుంటున్న జాగ్రత్త అన్నాడు విషపు నవ్వు నవ్వుతూ. అతడి ఎత్తుగడ ఏమిటో దయాకర వర్మకి అర్థం కాకపోయినా విరాజితకి అర్థమైపోయింది. మరునాటి ఉదయం భాసురుడు రాజమహల్కు రాబోతున్నాడు. కానీ అంతకంటే కాస్త ముందు భుజగభూషణ వర్మ తనని గృహ నిర్బంధంలో పెట్టబోతున్నాడు. అదే జరిగితే భాసురుడు కనుల ముందు తిరుగుతున్నా తను అతడిని పిలవలేదు, తన బాధని చెప్పుకోలేదు, సహాయాన్ని కోరలేదు. మొత్తంగా చూస్తుంటే తను భుజగభూషణుడి చెర నుంచి తప్పించుకోవడం అసంభవం అనుకుంటుంటే మళ్ళీ ఆమెను నిస్సత్తువ ఆవరించుకుంది. తన మాటలతో మరలా వివర్ణమైన విరాజిత వదనాన్ని గమనించి తృప్తిగా నిట్టూర్చి, ఇక సెలవిప్పించండి అన్నాడు దయాకర వర్మ ముందు తల వంచుతూ. వెళ్ళిరా నాయనా అన్నాడాయన. వెంటనే ఆయనకి అభివాదం చేసి ఆ పిమ్మట ఒక విషపు నవ్వు విరాజితకి విసిరి మందిరం నుంచి నిష్క్రమించాడతను. భుజగభూషణ వర్మ కూతురి కోసం ఏర్పాటు చేసిన కావలి కట్టుదిట్టాలకి మనసు తేలిక పడడంతో దయాకర వర్మ కూడా మరికొంచెం సేపు ఉండి వెళ్ళిపోయాడు. అతడు అటు వెళ్లడమే ఆలస్యం. సెయ్యకి అడ్డుపడి వలవలా విలపించింది విరాజిత. ఒకవైపు తనని కలుస్తాడో కలవడో అనుకున్న ప్రియతముడు ఏ కారణం చేతనైతేనేం రేపే తనకి కనిపించబోతున్నాడన్న ఆశ, మరోవైపు డేగ చూపులతో అనుక్షణం తనకి పహారా కాస్తున్న భుజగభూషణుణ్ణి ఏమార్చి తను అతన్ని కలవలేదేమోనన్న నిరాశ. ఒకవైపు అసలు విషయమంటూ తేల్చితే అప్పుడు ఖచ్చితంగా భాసురుడు తనకి అండగా ఉంటాడన్న ధైర్యం, మరోవైపు అతడే తన మానస చోరుడన్న నిజం బయటపడితే అప్పుడు తన సంగతి ఎలా ఉన్నా ముందు భుజగభూషణుడి వలన తన ప్రియుడికి ఏ కీడు వాటిల్లుతుందోనన్న భయం. ఇలా అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ
పందాలు వేసుకుంటూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే ఆ క్షణంలో అసలు తన కంట కారుతున్నవి నిజమైన దుఃఖాశ్రువులో లేక సంతోషం పట్టలేని ఆనంద బాష్పాలో తేల్చుకోలేనంతటి అయోమయంలోకి జారిపోయింది విరాజిత. రాజమహల్ నుంచి ముందు రోజునే అందిన రాజోచిత దుస్తులు ధరించి అత్తరు రాసుకుని కొత్త పెళ్ళికొడుకులా ముస్తాబైన బాసురవర్మని చూసి మురిసిపోతూ మెటికలు విరిచింది సరస్వతి. మా నాయనే, నీకు నా దిష్టే తగిలేలా ఉంది అంది చటుక్కున చూపు తిప్పుకుంటూ. ఆ మాటకి చిన్నగా నవ్వాడతడు. నవ్వుతూనే వంగి తల్లి పాదాలకు నమస్కరించాడు. తొలిసారి కొలువుకు వెడుతున్నాను, ఆశీర్వదించమ్మా అన్నాడు ఆమె పాదాలను కళ్ళకు అద్దుకుంటూ. దీర్ఘాయుష్మాన్ భవ. కళ్ళల్లో ఆనంద బాష్పాలూరుతుండగా గద్గద స్వరంతో దీవించి అతన్ని లేవనెత్తింది. తల్లి ఆశీస్సులు అందుకుని వెంటనే కల్పలత దగ్గరికి నడిచాడు. వంగి పాదాలు అంటుకోబోతున్న తమ్ముణ్ణి భుజాలు పట్టి మధ్యలోనే ఆపేసింది. ఇప్పుడు నీకు నా దీవెనల కంటే దైవబలమే ఎక్కువ అవసరం కాబట్టి ఏ క్షణము భగవన్నామస్మరణ మానకు, సోదరుడి తల నిమురుతూ ఆప్యాయంగా చెప్పింది. అంగీకారంగా తలూపి చెల్లెలు వెంటరాగా వీధి గుమ్మం వరకు వెళ్ళి తన కోసం మహల్ నుంచి వచ్చిన శకటాన్ని ఎక్కి కూర్చున్నాడు. అతడు ఎక్కగానే ముందుకు కదిలిందది. శకటం రాజమహలు ప్రాకారపు ప్రధాన ద్వారం దాటి ఆవరణలోనికి ప్రవేశిస్తుంటే బాసురుడికి మనసంతా దూది పింజలా తేలిపోయింది. హృదయం మృదంగధ్వానం చేయసాగింది. అణువణువు ప్రేమోద్వేగంతో పులకరించిపోసాగింది. అతడి తనువు మనసు ఇది అని చెప్పలేని ఒకానొక అవ్యక్త భావనకు లోనైంది. రాజమహల్ దగ్గరికి చేరుకుంటుండగా మనసులోనే గట్టిగా అనుకున్నాడు. విరాజిత, నేనొచ్చేశాను. నీకోసం. ఎక్కడున్నావు? ఒక్కసారి కనిపించవు అంటూ. నిజంగా మనసారా అతడు పిలిచిన ఆ పిలుపు ఆమె మనసుని చాలా వేగంగా తాకింది. బాసురుడే వచ్చి ఏ వైపు నుంచో తనని ఎలుగెత్తి పిలుస్తున్నట్టుగా అనిపించేసరికి దిగ్గున లేచి వింటి నుంచి వెలువడిన శరంలా తన మందిరం నలువైపులా ఉన్న గవాక్షాల చెంతకు పరుగులు తీసింది. ఎటు వెళ్ళి చూసినా బాసురుడు కానరాలేదు. ఎందుకంటే అప్పటికే అతడు శకటం దిగి సమావేశ మందిరంలోనికి వెళ్ళిపోయాడు. తన నియామక ఉత్తర్వులను అక్కడ ఉన్న ప్రధానాధికారికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇన్ని చేస్తున్నా అతడి హృదయం విరాజితను ఎలుగెత్తి పిలవడం మానలేదు. విరాజిత, నా ప్రాణమా, ఎక్కడా, నువ్వెక్కడా అంటూ పదే పదే బాసురుడి పిలుపు చెవులలో ప్రతిధ్వనిస్తుంటే నిజంగా అతడు వచ్చాడో లేక అదంతా తన భ్రమో తెలియని అయోమయంలో సతమతమైపోతూనే మందిర గవాక్షాల చెంత గింగిరాలు తిరుగుతోంది విరాజిత. ఆమె విచిత్ర ప్రవర్తన గమనించి ఆశ్చర్యపోయింది నవనీత. ఎవరో పిలుస్తున్నట్టుగా దిక్కులు చూస్తూ ఆ పిలుపునకు స్పందిస్తున్నట్టుగా ఒక గవాక్షం నుండి మరొక గవాక్షం చెంతకు, అక్కడి నుంచి వేరే దాని చెంతకు పిచ్చిదానిలా పరుగులు తీస్తున్న విరాజితను ఇతర పరిచారికలు విస్తుబోయి చూడసాగారు. ఇదంతా గమనించిన నవనీత మనసెందుకో కీడును శంకించింది. వెంటనే విరాజితకు అడ్డం పడి ముందు ఆమె పరుగును ఆపింది. హఠాత్తుగా అడ్డు తగిలి తన ప్రయత్నాన్ని ఆటంకపరిచిన ఆమెని కోపంగా చూసింది విరాజిత. ఏమైందమ్మా, ఎందుకీ పరుగు? నోటితో అడుగుతూనే కళ్ళతో సందేశాలు అందించేసింది. ఇక చాలు ఆపు అన్నట్టుగా. విరాజిత బ్రుకుటి ముడిపడింది. బహుశా భుజగభూషణ వర్మగారు ఏదో తాడో తాయితో మంత్రించిన విభూతో తెప్పించేంతవరకు మీరిలాగే వ్యవహరిస్తూ ఉంటారేమో అంది చప్పున. అప్పుడు వాస్తవంలోనికి వచ్చింది విరాజిత. మధ్యలో వీడొకడున్నాడు కదూ నా ప్రాణానికి పడి ఏడవడానికి అనుకుంటుంటే చాలా నిస్పృహ కలిగింది. అంతే, తక్షణం గవాక్షాన్ని వీడి మంత్రద్రష్టలా నడిచి ఆసనం దగ్గరకు చేరుకుని దానిపైన కూలబడింది. మనసు అందిస్తున్న సంకేతాలను బట్టి ఆమెకు నమ్మకంగా తెలుస్తోంది బాసురుడు వచ్చాడని, ఖచ్చితంగా మహలు పరిసరాల్లోనే సంచరిస్తున్నాడని. కానీ పరిగెత్తుకుని వెళ్ళి వెదికి పట్టుకుని అతన్ని కలుసుకునే పరిస్థితి లేదు. బాసురుడు మహలుకు వచ్చినా తన మందిరంలోనికి రాలేడు. నిజానికి అతడు మహలు పరిసరాల్లో ఎక్కడ ఉన్నా తను కేవలం వెళ్ళి చూడగలదు, అంతే తప్ప మాట్లాడలేదు. ఎందుకంటే భుజగభూషణుడు కొత్తగా నియమించిన మహిళా సైనికులు రాక్షసుల్లా తన వెంటే ఉంటారు కనుక అది సాధ్యం కాదు. ఇప్పుడెలా? ఏమిటి కర్తవ్యం? ఆలోచిస్తుంటే అంతా అగమ్య గోచరంగా అనిపించింది ఆమెకు. అంతలోనే మరొకటి కూడా అనిపించింది.
భాసురుడు విధులలో నియుక్తుడైన తొలి రోజునే తను ఆతృత పడుతూ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళడం, భుజగభూషణుడు కానీ అతడి గూఢాచారులు కానీ పసిగట్టారంటే అంతకు మించిన ప్రమాదం మరొకటి ఉండదు. కనుక మనసు ఎంత ఉబలాట పడుతున్నా తనను తాను అదుపు చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అనిపించడంతో మెల్లమెల్లగా యథాస్థితికి చేరుకుంది. మనసు కాస్త నెమ్మదించడంతో ఇక అక్కడి నుంచి లేచి అవతలికి వెడదామనుకుంటుండగా అప్పుడు జరిగిందా సంఘటన. కంటికి కనిపించని వేగంతో గిర్రున తిరుగుతూ గవాక్షం గుండా దూసుకొచ్చిందొక పూలహారం. అది తిన్నగా వచ్చి ఆ పక్కనే ఉన్న దేవుడి విగ్రహం మెడలో పడింది. మనసు స్థిమితం లేకపోవడంతో మొదట తను చూసిందేమిటో ఆమెకి అర్థం కాలేదు. క్షణం తర్వాత వాస్తవం తెలియడంతో దిగ్గున కూర్చున్న చోటు నుంచి కదిలి పూలదండ దూసుకొచ్చిన గవాక్షం వైపు పరుగు తీసింది. చూస్తున్న వాళ్ళందరికీ ఆ సుమహారం ఎటు నుంచి ఎలా ఎగురొచ్చింది తెలుసుకోవడం కోసమే ఆమె అలా కదిలిందనుకున్నారో, కానీ దాన్ని అలా ఎవరు విసరగలరో తెలిసి వారి కోసమే అంత ఆత్రంగా పరుగు తీసిందన్న నిజం నవనీతతో సహా అక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలియదు. అందుకే ఆమె కదలికలు గమనించి తను ఆమెను అనుసరించింది నవనీత. గవాక్షం చెంతకు చేరి దండ వచ్చిన దిశగా చూసిన విరాజితకి వనంలో మొక్కల మధ్య తిరుగుతూ కనిపించాడు భాసురుడు. కానీ అతడు తల వంచుకొని తదేక దృష్టితో పూలు సేకరించడంలో నిమగ్నమై ఉన్నాడు. అతడిని చూడగానే పోయిన ప్రాణం లేచొచ్చినట్టయింది విరాజితకి. కానీ అతడు తల వంచుకొని తన పనిలో తానుండడమే చాలా నిరాశను కలిగించింది. అతడు ఒక్కసారి తలెత్తి తన వైపు చూస్తే బావుండునని కూడా అనిపించింది. అది చాలా బలంగా. అంతే, టక్కున తలెత్తి విరాజిత నిల్చుని ఉన్న గవాక్షం వైపు చూశాడతను. ఆమె మనసులో అనుకున్న మాటలు తెలిసి కాదు. ఓయ్ పెద్ద మనిషి, ఎవరు నువ్వు? అక్కడేం చేస్తున్నావు? ఈ పూలదండ విసిరింది నువ్వేనా? అంటూ నవనీత బిగ్గరగా అరవడం వల్ల. అవును నేనే, బావుందా? వెంటనే అడిగాడతను. ఏయ్ వళ్ళెలా ఉంది? అసలెవరు నువ్వు? నవనీత అడుగుతుంటే చటుక్కున ఆమెను అడ్డుకుంది విరాజిత. నోటికి అడ్డుగా చూపుడు వేలుంచుకుని ష్ మర్యాదగా మాట్లాడు అంది. విరాజిత హెచ్చరికతో నివ్వరబోయింది నవనీత. ఏమిటమ్మా, ఎందుకలా అంటున్నారు? గాబరాగా అడిగింది. అతడెవరో తెలుసా? భాసురుడి వైపు చూస్తూ నవనీతను ప్రశ్నించింది. తెలియదు, అందుకేగా అతన్ని అడిగాను అయోమయంగా అంది. అతడు మన ఉద్యానవన సంరక్షణాధికారి భుజగభూషణ వర్మే ఇతన్ని కొత్తగా నియమించాడు వివరించింది. ఆ మాటలకి మరింత భయపడిపోయింది నవనీత. అమ్మయ్యో, ఇలా అడిగినందుకు ఇతగాడు వెళ్ళి అతగాడికి నేరం చెప్పడు కదా నా మీద? భయం భయంగా అడిగింది. ఏమో అన్నట్టుగా పెదవి విరిచింది విరాజిత. ఎందుకైనా మంచిది, క్షమించమని ఓ మాట అడిగేయి, ఇది ఇక్కడితో వదిలిపోతుంది వెంటనే సలహా ఇచ్చింది. నిజానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అన్నట్టుగా అక్కడికి వచ్చి అక్కడే నిలబడి నవనీతతో సంభాషిస్తున్నా ఆమె చూపులన్నీ భాసురుడి మీదనే ఉన్నాయి. ఒక్క క్షణం రెప్ప వేసినా అతడు కనుమరుగవుతాడేమో అన్నట్టుగా రెప్పలార్పకుండా తదేకంగా అతన్నే చూస్తోందామె. భాసురుడు సైతం విరాజిత మీద నుంచి చూపు మరల్చలేదు. ప్రేమాతురాణం న భయం న లజ్జ అన్నట్టుగా ఎవరైనా తమని గమనిస్తే ఏమవుతుందోనన్న భయం కూడా మర్చిపోయి మరి ఆమె మీదనే దృష్టి నిలిపాడతడు. ఇంకా ఉందండి. తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే మనం వచ్చే భాగం వరకు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.